కర్తవ్య పథ్పై తెలంగాణ శిఖరం 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఛాన్స్. రామ్జీ గోండు, కుమ్రం భీం, ఐలమ్మ ఇతివృత్తంతో రక్షణ శాఖతో ప్రాథమిక చర్చలు కంప్లీట్ అయినాయి. జనవరి 1st వీక్లో అధికారిక ప్రకటన. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్ అంటే రాజ్పథ్ పై తెలంగాణ శిఖరం కనిపించనున్నది. 4 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి మళ్ళీ అవకాశం లభించింది. తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు పొందిన రామ్జీ గోండు, కుమ్రం భీం, చిట్యాల ఐలమ్మ అలియాస్ చాకలి ఐలమ్మ జీవితాలు ప్రజాస్వామిక తిరుగుబాటు థీమ్లో ఈసారి చోటు దక్కించుకున్నాయని చెప్పేసి మనకు కనబడతా ఉంది. ఏది ఏమైనా ఈ కర్తవ్య పథకు సంబంధించిన విషయంలో అంటే ప్రతి సంవత్సరం జరిగేటువంటి దీనిపై ఈసారి అంటే 4 ఏళ్ల తర్వాత లాస్ట్ టైం నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత మనకు అవకాశం దక్కింది. మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్కు ముందు తెలంగాణ ప్రజలకు అంటే వాళ్ళు తెలంగాణలో ఎక్కువ మొత్తంలో సీట్లను గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి కుట్రల్లో భాగంగా ఇవన్నీ ఎన్నో జరుగుతాయి. అవసరమైతే ఇక్కడ నుండి తెలంగాణ నుండి కూడా ఇందులో రాయలేదు కానీ మహిళా డప్పు బృందం అందే భాస్కర్కు సంబంధించినటువంటి మహిళా డప్పు బృందం కూడా ఈసారి అక్కడ రాజ్పథ్పై వాళ్ళని విన్యాసాలు చూపించేటువంటి అవకాశం కూడా కనబడుతుందని చెప్పేసి వార్తలు వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి తెలుగు శాఖ సంచాలకులు దాని మీద రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం, ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందని కూడా వార్తలు వచ్చినాయి. ఏది ఏమైనా ఈసారి తెలంగాణకు సంబంధించినటువంటి శిఖరం కనబడబోతుంది. తెలంగాణ వాళ్ళు అక్కడ కనబడబోతున్నారు కాబట్టి గర్వించదగ్గ విషయం. ఏది ఏమైనా కూడా మరి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో కూడినటువంటి విషయాన్ని అక్కడ చూపించడానికి ప్రయత్నం చేస్తే చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకున్నారా? అదే స్ఫూర్తితో ఈరోజు రాజకీయంలో కానీ అదే స్ఫూర్తితో కానీ ఈరోజు పోరాటాల్లో ఉంటున్నారా అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కేవలం చాకలి ఐలమ్మ అంటే చరిత్రకు మాత్రమే సాక్ష్యం కాదు, పోరాటాలకు సాక్ష్యం. అట్లాంటి పోరాట వారసుల్ని తయారు చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి ఈరోజు చాకలి ఐలమ్మ గారి ఇతివృత్తాన్ని మనం రాజ్పథ్లో చూస్తే సరిపోదు. అట్లాంటి పోరాటం చేసే వాళ్ళకి రాజ్పథ్లో ఉన్నటువంటి అసలు రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి గారి చాకలి ఐలమ్మ వారసులకు సంబంధించిన విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అని అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఎన్ఐఏ దాడులు చేయడం. ఈ తెలంగాణ రాష్ట్రంలో చాకలి ఐలమ్మ లాంటి పోరాటాలు చేస్తున్న వాళ్ళ మీద ఎంతమంది మీద మీరు ఎన్ఐఏ దాడులు చేసి ఇప్పటికీ జైల్లో పెట్టి మగ్గిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి అట్లాంటి వాళ్ళని ఆమె వారసులనేమో తీసుకుపోయి జైల్లో పెడతారు, మళ్ళీ ఆమెను తీసుకుపోయి మీరు రాజ్పథ్లో ఆమె యొక్క ఇతివృత్తాన్ని మేము చూపిస్తామని చెప్పేసి డ్రామాలు ఆడాల్సినటువంటి అవసరం లేదు. ఈ చాకలి ఐలమ్మ వారసులకు సంబంధించిన విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలే మీ ప్రభుత్వాలు ఏంటి అనేది తెలియజేస్తాయి. కాబట్టి ఈ రాజ్పథ్కు సంబంధించిన విషయంలో లేదంటే కర్తవ్య పథలో మీరు ఎన్ని చూపించినా కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశం లేదు.